ఈరోజు నువ్వు నేను మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూలతలు, ప్రస్తుత పరిస్థితులు, ఎదురవుతున్న చేదైన అనుభవాలు అన్నిట్లో కూడా దేవుని అద్భుతమైన దివ్య ప్రణాళిక ఉంటుంది. కాబట్టి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, అది మర్చిపోవద్దు. దేవుడు నీ కోసం సమస్తమును సిద్ధపరుస్తున్నాడు, అది మర్చిపోవద్దు. దేవుడు సమస్తము సమకూర్చి అన్ని నీ మేలుకే వచ్చేటట్టు చేస్తాడు, ఇది మర్చిపోవద్దు. దీన్ని గుర్తించిన వారు చావాలనుకోరు, బ్రతుకు మీద విరక్తి పడుతుంది అనే డైలాగు వాడరు. నా తండ్రి ఏది చేసినా అది నా మేలుకే వచ్చింది, నా మంచికే వచ్చింది. నా తండ్రి నాకు అన్యాయం చేయడు, ఎందుకంటే ఆయన అన్యాయస్తుడు కాడు, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి నా దేవుడు చేసే కార్యం కోసం నేను బ్రతికి ఉంటాను, ఎదురు చూస్తాను, దాన్ని సాధించుకుంటాను. ఎన్ని అవమానాలైనా, ఎన్ని నిందలైనా, ఎంత చేదైనా నేను భరిస్తాను. ఆయన ప్రేమ ఏంటో నాకు రుచి చూపిస్తానన్నాడు గనక ఎంతవరకు చూపిస్తాడో, ఈ ప్రాణం ఉన్నంత వరకు నేను ఆయన కొరకు కనిపెట్టుకుంటాను.